ప్రైజ్ ద లార్డ్. నాసా వారు, జపాన్ వారు అంతరిక్షంలో ఏం జరుగుతుంది అని చెప్పి పరిశోధన చేస్తున్నప్పుడు ఈ నార్త్ సైబీరియా వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ కొరియా వాళ్ళు భూమి కింద ఏం జరుగుతుంది, భూమి కింద ఏమున్నాయని చెప్పి పరిశోధన చేయాలని చెప్పి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బృందానికి నాయకత్వం వహించాలి అని ఒక నాస్తికుడికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన పేరు డాక్టర్ అజాకో. ఆయన ఈ పరిశోధన చేస్తున్నప్పుడు భూమికి పెద్ద రంధ్రం వేసి డ్రిల్ చేస్తూ కిందకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ మిషనరీ కొందు భూమి కిందకి వెళ్తున్న కొద్ది ఆ మిషనరీని వాటర్ లాగా కరిగిపోవటం, అక్కడ అగ్నిమయమైన భూమి కింద అగ్నిమయమైన స్థలాలు ఉన్నట్టుగా వారు తేల్చారు. అక్కడ వాళ్ళు డ్రిల్ చేస్తూ కిందకి వెళ్తున్న సమయంలో వారికి ఒక విచిత్రమైన శబ్దాలు, ఏడుపును, గోల వారికి వినిపించింది. వారు డ్రిల్లింగ్ పనులు ఆపేసి వారు రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. వారు రికార్డ్ చేస్తున్న సమయంలో వారు ఆ రికార్డ్ టేప్ని ల్యాబ్కు పంపించి క్షుణ్ణంగా పరిశీలించడానికి తీసుకెళ్ళినప్పుడు వారు నివ్వెరపోయారు. కారణం ఏంటంటే, ఒక ఊరు తగలడిపోతున్నప్పుడు స్త్రీ పురుషులు దాంట్లో ఉంటే వారు ఏ విధంగా ఆర్తనాదాలు చేస్తారో, వారు ఏ విధంగా అరుస్తారో అటువంటి శబ్దాలు అక్కడ వినపడుతున్నాయి. వారు నివ్వెరపోయారు. అప్పుడు ఈ అజాకో గ్రంథాలు చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకి యేసుక్రీస్తు ఏదైతే ఆ రోజు సత్యాన్ని చెప్పాడో ఆ సత్యాన్ని ఆయన గ్రహించాడు. అక్కడ ఏం రాయబడి ఉందంటే 16వ అధ్యాయము లూకాసు వార్త 16:19 ఆయన చదివింది ఏంటి అంటే, అక్కడ లాజర్ గురించి, ధనవంతుడి గురించి తను చదివిన తర్వాత తను కన్ఫెస్డ్ అయ్యాడు. ఏంటి అంటే, నరకం ఉంది. ఏంటి, నరకం ఉంది అని చెప్పి ఆ శాస్త్రవేత్త కన్ఫెస్డ్ అయ్యాడు, తెలుసుకున్నాడు, నిర్ధారణకు వచ్చేసాడు. ఆయన దేవుడే లేడన్న ఈ నాస్తికుడు కాస్త నరకం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. లూకాసు వార్తలో అదే యేసుక్రీస్తు చెప్తాడు కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుక్కోవడం ఉంటుందంట. అది వేదనకరమైన స్థలం. నువ్వు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేస్తే, రక్షణ మార్గాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే నువ్వు నేను కూడా ఎలా తప్పించుకుంటాం? మనం దేవుడు తన కుమారుని పంపి నీ కొరకు నా కొరకు ఆ రక్షణ కార్యాన్ని చేసి అది మనకది ఉచితంగా, మీరు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా మీరు రక్షించబడదు. ఇక్కడ ఉన్న వారి మాట, మేము చెప్తున్న సేవకులు చెప్తున్న మాట మీరు వింటే సరిపోతుంది. లేదా ఒకరోజు ఇక్కడ కన్ను మూస్తారు, ఒక వేదనకరమైన స్థలం ఉంది, అది దేవుడే సృష్టించాడు కాబట్టి ఆయనకి తెలుసు అది ఎంత వేదనకరమైందో. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుచుకుంటాం. కాబట్టి ఇక్కడ భూమి మీద ఉండగానే మనకి పశ్చాత్తాపం కావచ్చు, మారు మనసు కావచ్చు, యేసుక్రీస్తుని విశ్వసించడం కావచ్చు, ఏదైనా సరే ఈ భూమి మీద ఉండగానే ఒకసారి కన్ను మూసావా అక్కడ కన్ను తెరుస్తావు. అక్కడ వేదనకరమైన స్థలం, అక్కడ ఏడుపును పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది తప్ప అక్కడ ఆనందం ఉండదు. అదే క్రీస్తుని విశ్వసించి క్రీస్తు మార్గంలో నడిచితే నువ్వు దేవుని సన్నిధిలో పరదేశంలో ఉంటావు. ఇది బైబిల్ చెప్తుంది. ఆ రోజు ఆ సైంటిస్టు మారిపోయాడండి. ఆ చదివిన ఆ సైంటిస్ట్ నాస్తికుడు దేవుడు లేడే అన్న వాడి కాస్త నరకం ఉంది, అది భూమి కింద ఉంది అని చెప్పి ఒప్పుకొని ప్రకటించాడండి. నువ్వు నేను కూడా రక్షించబడాలనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ విధంగా పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారని చెప్పి రోమపత్రిక 3:26లో, అలాగే రోమపత్రిక 6:23లో కూడా ఏం చెప్తాడంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తునందు నిత్యజీవం. మనము నిత్యజీవితం కావాలి. మనం మరణించిన తర్వాత వేదనకరమైన స్థలముకు వెళ్ళకూడదు అంటే ఇక్కడ క్రీస్తుని ఒప్పుకోవాలి. క్రీస్తుని అంగీకరిస్తేనే మనము ఆయనతో ఉండే అవకాశం ఉంటుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆయన ప్రభువుని ఒప్పుకొని మన పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన మార్గంలో నడిస్తే మనం నిత్య జీవితం మనకు అనుగ్రహిస్తాడు. లేదంటావా, నేను ఒప్పుకోనంటావా, ఇది మతం అంటావా, ఇది ఇలాగే చెప్తారు వీళ్ళు గొర్రెలు అని నువ్వు అనుకుంటావా? అనుకో. కానీ ఒక రోజు కన్ను మూస్తే అక్కడ కన్ను తెరాల్సి వస్తుంది. అక్కడ పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం అంటే అక్కడ అవకాశం ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇక్కడే, నేడు అనే సమయం ఉండగానే నేను మార్పు చెందాలి అని ఆయన వెయిట్ చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. Me, Anand Kumar. Thank you, one and all. Thank you. Goodbye.